మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఏదియు మీకే మాత్రమును హాని చేయదు. ఎంత అద్భుతమైన మాట ఇది! దేవుడు మనలను బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ధైర్యాన్ని తెచ్చుకుని దేవుని స్తుతించవలసినటువంటి మాట. ఏదియు మీకే మాత్రమును అనంటే ఈ లోకములో మానవులకు హాని చేసేది ఏమైనా ఉన్నది అనంటే ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ. వీడు అనుదినము కూడా మానవుని జీవితాన్ని ఏదో రకముగా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలా ప్రయత్నాల్లో అనేక రకాలైనటువంటి వ్యసనాలకు మానవుణ్ణి అప్పగిస్తాడు. కొంతమందికి జోదాలు, కొంతమందికి తాగుడు, కొంతమందికి వ్యభిచారం, అలాగే కొంతమందికి లంచాలు, ఇంకా కొంతమందికి నానా రకాలైనటువంటి అలవాట్లను అలవాటు చేసి డబ్బు మీద పిచ్చిని కలిగించి వాడి యొక్క జీవితాన్ని వాడే పాడు చేసుకునేటట్లుగా ఈ రకమైనటువంటి క్రియలలో అప్పగిస్తూ ఉంటాడు. అలా వాటిలో నుండి ఒక మానవుడు తప్పించబడాలంటే తను స్వహాగా తన కార్యములను బట్టి బయటికి రాలేడు. అయితే శుభవార్త ఏంటనంటే దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీలో ఉంటే, దేవుడు నీతో ఉంటే అది ఎలాంటి వ్యసనమైనా దాని నుండి బయటికి రాగలవు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో కూడా ఈ వ్యసనాలు ఉన్నాయి కదా అని మీరు అనవచ్చు. కానీ వారిలో దేవుడు లేడు. అందుకే వారి యొక్క జీవితం అలా ఉన్నది. నిజముగా యేసుక్రీస్తు ఏ వ్యక్తి యొక్క హృదయంలో ఉంటాడో ఆ వ్యక్తి జీవితం ఉన్నతంగా మార్పు చెందుద్ది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈరోజు దేవుని బిడ్డవైతే నీలో ఏమాత్రం నీ జీవితానికి హాని చేసేవి కానీ, నీవు ఇతరులకు హాని చేసేవి కానీ నీలో కానీ నీ జీవితంలో కానీ ఉండటానికి వీల్లేదు. అలా ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి పాప సంబంధమైన, దురాత్మ సంబంధమైన ప్రతి హాని కలిగించే విధమైన దానిని ఆయన సిలువలో నాశనం చేశాడు. కనుక ఆయనకు నిన్ను నీవుగా అప్పగించుకుని ఈరోజు నుండి ఆయనతో నడిచి నీ జీవితాన్ని సురక్షితంగా, క్షేమముగా కాపాడుకోవాలని ప్రభువును బట్టి నేను మీకు తెలియచేస్తున్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అలా నిలబెట్టి దీవించునుగాక. ఆమెన్.